సాఫ్ట్ ఉప్మా విత్ పచ్చి పులుసు. ఇక్కడ చూడండి చూస్తున్నంత కలర్‌ఫుల్‌గా కాదండి. దానికి మించుంటది టేస్ట్. అంత బావుంటుంది. పికిల్స్, చట్నీలు ఇంకా షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. పచ్చి పులుసు బెస్ట్ కాంబినేషన్ ఎవర్ ఉప్మా అని చెప్తాను నేనసలు. చాలా బావుంటుంది. దట్ టూ సాఫ్ట్ ఉప్మాకి. మన ఇండియన్స్‌కి బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, డిన్నర్‌లోకైనా చాలా క్విక్‌గా అయిపోయే రెసిపీ అండి ఇది. అండ్ మనకి బోరింగ్ అనిపించినప్పుడు, టైం లేనప్పుడు, చాలా ఫాస్ట్‌గా అయిపోయే వంటకం ఏదైనా ఉంది అనేసనంటే అది ఉప్మా మాత్రమే. నాకు ఫుడ్‌ని ఇలా కూర్చొని, ఇలా ఎంజాయ్ చేయడం నాకు చాలా ఇష్టమండి. ట్రై ఇట్ వన్స్. ఇక్కడ కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఘీ వేశాను. ఘీ టేస్ట్ చాలా బావుంటుందండి. ఉప్మాకైనా సరే, పప్పుకైనా సరే. అండ్ ఇక్కడ అల్లం చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. అల్లం ఫ్లేవర్ చాలా బావుంటుంది. అండ్ ఎండుమిర్చి, ఒక ఎండుమిర్చి ఏసి పోపు దినుసులు వేశానండి. అదే తాలింపు గింజలంటారు గదా! అవి వేసేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. అండ్ 5 పచ్చిమిర్చి రౌండ్‌గా కట్ చేసి, చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. కరివేపాకు అండ్ తగినంత సాల్ట్ కూడా వేశాను. అండ్ ఇక్కడ ఇవి మగ్గగానే నెక్స్ట్ ఒక టమాటో మీడియం సైజ్ టొమాటో అండి. రసం తీసేసి వేయండి చాలా బావుంటుంది. టొమాటో గూడా మగ్గాక ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నానండి. నేను ఇద్దరికే చేస్తున్నాను. సో, 2 గ్లాసెస్ వాటర్ ఇలా వాటర్ బాగా మరిగాక, బాయిల్ అయ్యాక నేను ఉప్మా రవ్వ క్వాంటిటీ తక్కువ తీసుకుంటున్నానండి. ఎందుకంటే సాఫ్ట్ ఉప్మా గదా! ఈ సాఫ్ట్ ఉప్మాకి ఉప్మా రవ్వ క్వాంటిటీ తక్కువ ఉంటేనే బావుంటుందనమాట. చాలా క్విక్‌గా అయిపోతుంది. చాలా బావుంటుందండి ఈ సాఫ్ట్ ఉప్మా. అసలు బోర్ అనిపిచ్చదనమాట. అంత బావుంటుంది. చూడండి ఇలా ఫైనల్‌గా ఉప్మా ఇలా రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. థాంక్